Hi friends, good evening. This is Mahesh. So welcome to my trading channel అండి. సో ప్రజెంట్ నేను వచ్చేసి ఒక USD BRL సెషన్లో ఉన్నాను, ఎసెట్లో ఉన్నాను. సో మనము ప్రజెంట్ వేరే మార్కెట్ చూసుకున్నాం. మార్కెట్ ఇక్కడ అంత బాగాలేదు. సో లెట్ మీ చూస్ ద అనదర్ పేర్ అండి. సో మార్కెట్ కూడా ఇది కొద్దిగా బాగానే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అయితే ఒక క్లియర్ కట్ అప్ ట్రెండ్ వెళ్తుంది. ఓకే, సో ఈ క్యాండిల్ బట్టి నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాను. సో ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ద అప్ ట్రెండ్ అండి. సో నేను ఎందుకు అప్డేట్ ప్లేస్ చేస్తానంటే ఇక్కడ మీరు చూడండి, కరెక్ట్గా నేను ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ గీసుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్గా ఒక సపోర్ట్ లెవెల్, ఇక్కడ గీసుకుంటున్నాను. ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. ఈ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర నుంచి కంపల్సరీగా ఈ మార్కెట్ అది కాస్త ఇక్కడ సపోర్ట్ లెవెల్ కింద వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ కన్ఫర్మేషన్స్తో ఇక్కడ ప్రైస్ లెవెల్ ఉన్నారు అండ్ ఇక్కడ ఒక రౌండ్ నెంబర్ ఉంది. సో ఈ కన్ఫర్మేషన్స్తో నేను ఇక్కడ అప్డేట్ అనేది ప్లేస్ చేశాను. సో చూద్దాం మనకి ట్రేడ్ ఎలా క్లోజ్ అవుతుందో. సో లెట్స్ వెయిట్. ఇంకా మనకి 9 సెకండ్స్ ఉంది. 4, 3, 2, 1. ఓకే, ట్రేడ్ అనేది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది, చూసారా? సో ఇలా మనం క్లియర్ కట్గా మార్కెట్ని క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మనం ఆ సెషన్ అనేది కంపల్సరీ, ఆ ట్రేడ్ అనేది కంపల్సరీగా విన్ అవుతామండి. ఓకే, సో ఇక్కడ అదే అనమాట. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేశాను. సో ఇక్కడ కరెక్ట్గా ఈ లెవెల్లో చూసుకుంటే ఒక సపోర్ట్ లెవెల్ అనేది ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ఇప్పుడు 1 టైం, 2 టైం అండ్ 3 టైం అండ్ ఇది 4th టైం. సో ఇక్కడ ప్రీవియస్ కార్డు బ్రేక్అవుట్ చేసింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ మార్కెట్ ఇక్కడికి వచ్చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ బ్రేక్అవుట్ చేసి మళ్ళీ లెవెల్కి వచ్చింది. సో ఇలాగా 1 టైం, 2 టైం, 3 టైం, 4 టైం. సో ఇలాగ 4 టైమ్స్. ఇప్పుడు కూడా నెక్స్ట్ వచ్చే మార్కెట్ అయితే ఉంటుందో, మళ్ళీ ఈ లెవెల్కి అయితే మార్కెట్ వస్తుందో అక్కడ నుంచి మార్కెట్ అయితే పైకి వెళ్ళిపోతుంది లేదా కిందకన్నా వచ్చేస్తుంది. కానీ సపోర్ట్ దగ్గర కానీ రెసిస్టెన్స్ దగ్గర కానీ కేవలం మ్యాక్సిమం 3 to 4 టైమ్స్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. తర్వాత ఆ లెవెల్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో నౌ లెట్స్ చూస్ ద అనదర్ పేర్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ కంప్లీట్గా సైడ్ వేలో వెళ్తుంది. సో జనరల్గా ఈ టైప్ మార్కెట్ నేను ఎప్పుడు అవాయిడ్ చేస్తూ ఉంటాను. సో బట్ నేను ట్రై చేస్తాను. మార్కెట్లో నేను ట్రై చేయగలను లేదనేది ఐ విల్ ట్రై అండి. సైడ్ వే మార్కెట్ ఎలాంటి మార్కెట్ అయినా సరే మనకి ట్రేడింగ్ నాలెడ్జ్ ఉంటే కనుక మనం ఎలాంటి మార్కెట్లో అయినా మనం ట్రేడ్ చేయగలం. బట్ అలా అని చెప్పేసి మనం రిస్క్ చేయడం వల్ల మన ట్రేడింగ్లో లాస్ అవ్వడం తప్ప ఏముంటుందండి. సో ట్రేడింగ్ అనేది మంచి డిసిప్లిన్తో చేసుకుంటే కంపల్సరీగా మనం ట్రేడింగ్లో విన్ అవుతాం. ట్రేడింగ్ అనేది మనం ఎప్పుడు కూడా ఒక బిజినెస్గా ట్రీట్ చేయాలి. ఓకే, ఒక పర్సన్ బిజినెస్ ఎలా ట్రీట్ చేస్తాడో ఆ విధంగా మనము ట్రీట్ చేసుకోవాలండి. సో ఓకే, నాకు కన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ద అప్డేట్ అండి. సో నేను ఎందుకు అప్డేట్ ప్లేస్ చేశానంటే, సో ఇక్కడ మీరు చూడండి, మార్కెట్ అనేది ఈవెన్ ఇక్కడ కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉన్నా సరే నేను అప్లై చేయడానికి రీజన్స్ ఏంటంటే, ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఒక క్లియర్ కట్ అప్ ఇండికేషన్ వచ్చింది. సో అండ్ నెక్స్ట్ ఈ యొక్క బయర్ బాడీ అనేది స్ట్రాంగ్గా వచ్చారు అండ్ కింద నుంచి ఈ యొక్క సెలర్స్ సబ్ చేసుకుంటే ఈ యొక్క సెలర్స్ బయర్ రిజెక్షన్ వచ్చింది అండ్ ఈ యొక్క బయర్ బాడీలో బయింగ్ రిజెక్షన్ వచ్చింది. అండ్ ఈ యొక్క సెలర్ బాడీతో పోల్చుకుంటే ఈ యొక్క బయర్ బాడీ ఇంక్రీజ్ అయ్యింది అండ్ ఒక న్యూ హై క్రియేట్ చేసింది. సో ఈ ఆల్ కన్ఫర్మేషన్స్తో నేను ఈ ట్రేడ్ అనేది ఒక అప్ క్యాండిల్ ప్లేస్ చేశాను. ఓకే, సో అండ్ ఈ యొక్క సెలర్ బాడీ తప్పు చూసుకుంటే ఈ యొక్క సెలర్ బాడీ అనేది తగ్గింది. సో అందుకని చెప్పి సెలర్స్ ఎంతగా స్ట్రాంగ్గా లేరని చెప్పి నేను ఇక్కడ సెల్ తీసుకోకుండా అప్డేట్ ప్రిఫర్ చేశాను. బట్ అది ట్రేడ్ అనేది లాస్లో బుక్ అయిపోయింది, లాస్ట్లో వెళ్ళిపోతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం అంటే ట్రేడ్ ఒకటి లాస్ అయిపోయాను. 2 ట్రేడ్స్ తీసుకున్నాను, 2 ట్రేడ్స్ ఒకటి లాస్ అయింది, ప్రాబ్లం లేదు. సో లెట్ మీ గో విత్ అదర్ ట్రేడ్. అందుకే నేను ఎప్పుడు కూడా మార్కెట్ సైడ్ వే చేయకూడదు. సైడ్ వే చేస్తే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా సైడ్ వేలోనే వెళ్తుంది మార్కెట్.
ఓకే, సో ఐ విల్ గో విత్ అదర్ పేర్ అండి. ఇంత స్ట్రాంగ్ వెళ్ళినప్పుడు మనం ట్రేడ్ అవాయిడ్ చేయడమే బెస్ట్. సో ఇక్కడ కూడా మనకి ఓకే, లెట్ మీ క్లియర్. ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ద డౌన్ ట్రెండ్ అండి. సో ఎందుకు డౌన్ ట్రెండ్ ప్లేస్ చేశానంటే ఫస్ట్ వన్ ఈజ్ డౌన్ ట్రెండ్. మార్కెట్ అనేది ఒక క్లియర్ కట్ డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఓకే, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ ఈ యొక్క బయర్స్ ఎవరైతే ఉన్నారో బయర్స్ అనే వాళ్ళు మళ్ళీ రిటర్న్గా వచ్చారు. బట్ ఈ వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారు? పైనుంచి ఈ యొక్క సెల్లర్ ప్రెషర్స్ వల్ల ఈ యొక్క క్యాండిల్లో పైనుంచి కంప్లీట్గా సెల్లింగ్ విక్ వచ్చింది, స్ట్రాంగ్ విక్ వచ్చింది. సో అండ్ ట్రెండ్ కూడా ఏముంది? డౌన్ ట్రెండ్. ఈ డౌన్ ట్రెండ్ వల్ల అండ్ నెక్స్ట్ ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో ఇంకొక సెల్లింగ్ ప్రెషర్ అనేది స్ట్రాంగ్గా వచ్చింది. ఈ యొక్క సెల్లింగ్ ప్రెషర్, ఈ యొక్క స్ట్రాంగ్ క్యాండిల్ వల్ల నేను ఈ క్యాండిల్ అనేది ఒక డౌన్ ట్రెండ్ అనేది ప్రెడిక్ట్ చేశాను. అండ్ ట్రేడ్ అనేది ప్రాఫిట్లోనే బుక్ అయిపోయింది. సో చూడండి, ఆల్మోస్ట్ ఇంకా 10 సెకండ్స్ 9 సెకండ్స్ అలా ఉందన్నమాట. ఓకే, సో కంప్లీట్ డీప్ ఐటమ్కి వెళ్ళిపోతుందండి. సో టోటల్గా 3 ట్రేడ్స్ చేశాను. 3 ట్రేడ్స్లో 2 ట్రేడ్స్ అన్ని విన్ అయిపోయాను, 1 లాస్ అయ్యాను. ఓకే, నేను ఇంకొక ట్రేడ్ తీసుకుని ఇవాళ సెషన్ క్లోజ్ చేస్తాను. సో ఐఎమ్ గోయింగ్ టు చూస్ ద అనదర్ పేర్. సో ప్రజెంట్ మార్కెట్స్ అన్నీ కూడా సైడ్ వేస్లోనే వెళ్తున్నాయి. మార్కెట్స్ అన్నీ కూడా ప్రజెంట్ అన్నీ కూడా. సో నేను ఇంకా వేరే పేరు ఏమైనా ప్రిఫర్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో వెళ్తుందండి. ఈ కాస్త క్యాండిల్సే బాగాలేదు. చూడండి క్యాండిల్స్ ఎంత వరస్ట్గా ఉన్నాయో. బెటర్ ఇది అవాయిడ్ చేయడమే బెస్ట్. ఓకే, సో ఈ యొక్క క్యాండిల్ బట్టి నేను నెక్స్ట్ క్యాండిల్ ప్రిడిక్ట్ చేయాలా వద్దా అని చెప్పి ఈ యొక్క క్యాండిల్ మనం వెయిట్ చేద్దాం. సో ఈ క్యాండిల్లోనే మనం ఈ యొక్క సెట్లోనే మనం ఉండి నెక్స్ట్ క్యాండిల్ అనేది ప్రిడిక్ట్ చేద్దామండి. సో ప్రజెంట్ చూసుకుంటే మార్కెట్ అనేది ఒక అప్ లెవెల్కి వెళ్తుంది. సో ఇక్కడ చూడండి ఈ బైస్ అనే వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. మళ్ళీ ఈ బైస్ అనే వాళ్ళు ఈ యొక్క సపోర్ట్ వల్ల దీన్ని సపోర్ట్గా తీసుకొని ఇక్కడ నుంచి కంప్లీట్గా ఒక అప్ ప్రిఫర్ చేసుకుని మళ్ళీ ఈ సపోర్ట్ ఏమయ్యారు? ఇక్కడ నుంచి ఇటు షిఫ్ట్ అయిపోయారు. ఓకే, సో చూద్దాం నెక్స్ట్ మనం ఎలా ట్రేడ్ చేసుకోవాలో. ఓకే, సో ఈ యొక్క క్యాండిల్ అబ్జర్వ్ చేసుకుని నేను నెక్స్ట్ క్యాండిల్ ప్రిడిక్ట్ చేసుకుంటాను. సో ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ద డౌన్ ట్రెండ్ అండి. సో నేను ఎందుకు డౌన్ ట్రెండ్ ప్లేస్ చేశానంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ వాజ్ మార్కెట్ వాజ్ డౌన్ ట్రెండ్. ఓకే, మార్కెట్ వాజ్ డౌన్ ట్రెండ్ అండ్ ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ అనేది స్ట్రాంగ్గా ఉంది. ఈ యొక్క సెల్లింగ్ ప్రెషర్ నాకు ఈ క్యాండిల్లో కింద నుంచి కనిపించకుండా పైనుంచి ఒక సెల్లింగ్ విక్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక రౌండ్ నెంబర్ అనేది ఉంది. సో ఈ కన్ఫర్మేషన్స్తో నేను ఈ యొక్క క్యాండిల్లో నేను సెల్లింగ్ అనేది తీసుకున్నాను అండ్ ట్రేడ్ అనేది ప్రజెంట్ ప్రాఫిట్లోనే వెళ్తుంది. సో ఇంకా 29 సెకండ్స్ ఉంది. సో ఇలాగా మనం ప్రతి ఒక్కటి క్యాండిల్ అనేది డీప్గా ఆ క్యాండిల్ యొక్క బాడీ చదవాలి. క్యాండిల్ యొక్క విక్ అని చెప్తుంది. ప్రీవియస్ మనకు రౌండ్ నెంబర్స్ ఎలా మన రౌండ్ నెంబర్ దగ్గర వచ్చినప్పుడు అదే ఆ రౌండ్ నెంబర్ మనం పర్ఫెక్ట్గా ఎలా ప్రిడిక్ట్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి ట్రేడ్ అనేది, ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా నేర్చుకొని చేస్తే కనుక కంపల్సరీగా మనం ట్రేడింగ్లో విన్ అవుతామండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండి. సో టోటల్గా 4 ట్రేడ్స్ చేసాం. 4 ట్రేడ్స్ 3 ట్రేడ్స్ అన్ని విన్ అయిపోయాము. సో ఇలాంటి మరిన్ని ప్రైస్ యాక్షన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.